గౌరవ శాసనసభ్యులు ఈనాటి ఈ యొక్క సమావేశం రేపు నెల 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించమని అభ్యర్థించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను, కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు. మన గుర్తు ఫ్యాను గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ జెండాను గెలిపించమని, మాకు కేటాయించిన ఫ్యాను గుర్తు పైన ఓటు వేయమని రెండు చేతులెత్తి మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అభ్యర్థిస్తాను. అయితే గ్రామానికి నేను కానీ, నా భార్య కానీ, నా కుమారుడు కానీ, నా అన్న కానీ మీ ఇంటింటికి వచ్చి ఎవరో ఒకరు మిమ్మల్ని ఓటు అభ్యర్థించే ఉంటాము. అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటు వేయి తల్లి అని అడగగలుగుతామే తప్ప నాకు ఎందుకు ఓటు వేయాలనో, నేను మీ కొరకు ఏం చేసినానో, ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఇంకా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవన్నీ మీకు చెప్పి నేను పోటీ చేయడానికి, ఓటు అడగడానికి నాకుండే నైతిక బలం ఏ మేరకు ఉందో మీకు చెప్పి సవినయంగా అర్థమైనట్లు మీకు వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత. అందుకే నా ఆత్మానాన్ని మన్నించిన యాదవ వీరులందరికీ రాచమల్లు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంతకు ముందుగా ఓబన్న చెప్పినట్టు రాచమల్లికే ఎందుకు ఓటు వేయాలి, వరదరాజిరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు, ఇదే కదా ప్రశ్న. నాకెందుకు ఓటు వేయాలనో, నా జెండా మీ కొరకు ఏం చేసిందో, నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సవివరంగా మీకు వివరిస్తా. మొట్టమొదటి, ఏ పార్టీకైనా మీరు ఓటు వేయాలనుకునేది ఎప్పుడంటే మా కుటుంబాలకు మేలు చేసే పార్టీకి ఓటు వేయాలా, ప్రభుత్వం వైపు నుంచి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకే నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం. అది సత్యము, అది ధర్మము, చట్టబద్ధము. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అభివృద్ధి ఏమిటి అని మీరు గమనించాలి. అసలు అభివృద్ధి అంటే ఏమిటమ్మా? అభివృద్ధి 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 అంటా ఉంటారు అందరూ. అభివృద్ధి అంటే ఏంటి? నాకు తెలిసిన నిర్వచనం, నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు బాగా బ్రతకడం, ఈరోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే అభివృద్ధి తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఆ అభివృద్ధి మీ కుటుంబాల్లో జరిగిందా లేదా అని ఒకసారి ఆలోచించండి. అంతకుముందు ఉండే పాలనలో మీ పరిస్థితి ఏంటి, జగనన్న వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మొదటిది, 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేసినారు. పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం అంటే 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, 5 సంవత్సరాలకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు. జగనన్న ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. ఇది నిన్నటి కంటే నేడు మనం బాగా బ్రతకడం తల్లి. నేటి కంటే రేపు ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి. నిన్నటి కంటే నేడు బాగా బ్రతికినా ఈ ప్రభుత్వం వలన,
ఈ ప్రభుత్వం వలన నేటి కంటే రేపు ఇంకా గొప్పగా మనం బ్రతకబోతా ఉన్నాం. ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన నాకు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయి, అవినాష్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికే ఇక్కడికి ఆహ్వానించాను. నేను వ్యక్తిగతంగా యాదవులకు ఏం చేసిన అనే దానికి ఇంతకుముందు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాదవ్ మిత్రులు తమ్ముళ్ళందరూ కూడా మీకు సవివరంగా వివరించారు. అవును, అది నిజమే. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండగలిగినారంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్స్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు ఇవన్నీ కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, ఈ నియోజకవర్గ నాయకుడిగా నేను ఎంతో ప్రేమతో, యాదవుల పట్ల ఎంతో నమ్మకంతో, వారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ఇంతమంది తమ్ముళ్లకు ఈ అవకాశాన్ని కల్పించిన అని చెప్పి సవినయంగా మీ అందరికీ గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాను. నిజమే వీళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా మున్సిపల్ చైర్మన్, ఏ నియోజకవర్గంలోనైనా మండలాధ్యక్ష పదవి, ఏ నియోజకవర్గంలోనైనా మండల జెడ్పీటీసీ పదవి, ఏ నియోజకవర్గంలోనైనా మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇవి పెద్ద పదవులమ్మా. ఈ 4 పెద్ద పదవులు యాదవులకి ఇవ్వగలిగిన, జెడ్పీటీసీగా రామలక్ష్మమ్మకు అవకాశం ఇచ్చిన, మార్కెట్ యార్డ్ చైర్మన్గా తులసమ్మ గారికి అవకాశం ఇచ్చిన, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తమ్ముడు శేఖర్ని చేయగలిగిన, అంతకు మించి వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీలుగా, కూలూరు నుంచి శ్రీధర్ సర్పంచ్గా, మున్సిపాలిటీకి కోఆప్షన్ మెంబర్గా మల్లికార్జున యాదవ్, ఓబన్న యాదవ్ ఎంపీటీసీగా, సుబ్బయ్య గారి నాకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆందోళన కింద శంకరన్నను, గురప్పన్నను, గోపాలను వీళ్ళందరినీ పదవులు కల్పించినదే మీ కంటికి కనపడచ్చు తల్లి. కానీ మీ కంటికి కనిపించని ఒక విషయం చెప్తా, మీ కంటికి కనిపించని ఒక విషయం చెప్తా. వీళ్ళందరూ పదవులలో కొనసాగుతూ నాకు ఓటు వెయ్యడానికి, ఓటు వేసేవాళ్ళుగా మీకు కనిపిస్తా ఉన్నారేమో. పొరపాటు తల్లి. అందరూ ఓటేసినారు. అందరూ ఓటేస్తేనే మీ బిడ్డ రాచమల్లి ఎమ్మెల్యే కాగలిగినాడు. ఈ నియోజకవర్గంలోని ప్రతి కులానికి రాచమల్లి రుణపడి ఉన్నాడు. చేతుల నుంచి దండం ఉంటారు. వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు తల్లి, వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు. రాచమల్లును గెలిపించడానికి యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళందరూ. యాదవులంతా నా కోసం యుద్ధం చేసేవాళ్ళు. చాలా గొప్ప విషయం తల్లి. నన్ను గెలిపించడానికి కోసం సర్వము త్యాగం చేసి నా కోసం పోరాటం చేసే వీరులే యాదవులు. అందుకే నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. నా గెలుపులో ప్రముఖమైనటువంటి పాత్ర ఈ యాదవ యువకులు పోషిస్తారని, ప్రతి అంశంలోనూ నాకు తోడుగా నిలబడతారని చెప్పి నేను ఎప్పుడూ విశ్వసించేవాడిని. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మీరు గర్వపడే మరొక అంశం చెప్తా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయపరమైన కోణంలో అత్యంత ఆంతరంగికమైన రహస్యమైన నిర్ణయాలు నేను ఏదైనా తీసుకుంటే, ఎవరు తీసుకుంటారమ్మా రహస్యమైన విషయాలు? రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం చేయాలనుకుంటే, ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎవరితో చేయాలా? నా అన్ననా, నా తమ్ముడా, బావుమరిదా? ఇంతే కదమ్మా. ఏమన్నా ఇంతేనా? మనం ఒక నిర్ణయం చేయాలా, ముఖ్యమైందంటే మా అన్నతో మాట్లాడాలా, లేదంటే తమ్ముడితో ఉంటే తమ్ముడు, లేదంటే నా బావమరిది. కానీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నా, ఏ ఆంతరికమైన విషయాన్ని చర్చ చేయాలన్నా నా కుటుంబ సభ్యులతో, నా కుటుంబంలో, నా ఇంట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ యాదవ బిడ్డలు నా ఇంట్లో నచ్చిన రీతిలో కూర్చోబెట్టుకునే సలహా అడిగిన, సమాచారం అందించగలిగిన, ఏ నిర్ణయం చేస్తామన్నా, ఏ నిర్ణయం చేస్తాం సుబ్బయ్య, శంకరన్న ఏ నిర్ణయం చేద్దాం, శేఖర్ ఏం చేద్దామని చెప్పి ఈ యాదవ బిడ్డలను నచ్చిన రీతిలో కూర్చోబెట్టుకొని నా తమ్ములతో, బామక్కులతో సమానంగా వారిని సలహా అడగలిగిన, రహస్యం వారి చెవులో వేయగలిగిన కారణం నా తమ్మునికి వీరికి భేదం లేదు తల్లులారా. నా బామర్తులకు వీరికి భేదం లేదు రాచమల్ల హృదయంలో. నా బొందులో శ్వాస ఉన్నంత వరకు, వీరి బొందులో శ్వాస ఉన్నంత వరకు నా కోసమే యుద్ధం చేస్తారు, నా కోసమే శ్రమిస్తారు, నా జెండా గెలుపు కోసమే ఉంటారు. రాచమల్లు గౌరవ కీర్తి ప్రతిష్టలు పెంచడానికి సర్వే
త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే మనుషులనే నమ్మకం నాకు ఉంది. అందుకే వారు నా కుటుంబ సభ్యులుగా భావించారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కదా, నేను యాదవుల ఆత్మీయ సమావేశం పెట్టినా పెట్టకపోయినా వారిని నేను అడగను. కారణం అంటే నాకు నమ్మకం, యాదవులంటే నా వాళ్ళే, యాదవులంటే నా మిత్రులే, యాదవులంటే నా బంధువులే, నాకు అనుకూలంగా తీర్పునిచ్చేవారే, నాకు అనుకూలంగా ఓటేసేవాళ్ళే, భయపడాల్సిన అవసరమే లేదని అందరికీ సవినయంగా చెప్తా ఉంటా. అయితే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి కల్లారా మిమ్మల్ని చూసి కలిసి మీతో భోంచేసి మీరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటారు. నియోజకవర్గంలో ఉండే యాదవులంతా కలిస్తే మీరు ఒకరికి బంధువులు స్నేహితులై ఉంటారు. అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ, మామలు బావలు కానీ, చిన్నాయన గారు కానీ మాట్లాడుకోగలుగుతారు. 2-3 గంటలు మీకైనా రిలాక్స్గా ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో పని చేసి అని చెప్పి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మన వాళ్ళతో ఏర్పాటు చేసినాం. ఆ సభకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషపడతా ఉన్న తల్లులారా. మే 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరందరూ మీ బిడ్డ రాచమల్లును ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని, సదా మీ కుటుంబాలలో రాచమల్లు మీ బిడ్డలాగానే మసులుకుంటారని, రాబోయే భవిష్యత్ కాలంలో మరింత యాదవుల అభివృద్ధి కోసం రాచమల్లు శ్రమిస్తాడని చెప్పి మాట ఇస్తూ సెలవు.